హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎల్ ఫుడ్ బ్లాగ్స్. స్ట్రీట్ స్టైల్ ఎగ్ మంచూరియన్ తినాలనుకుంటున్నారా? అయితే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. నాకు ఈ ఎగ్ మంచూరియన్ అంటే చాలా చాలా ఇష్టం. లేట్ చేయకుండా ఎగ్ మంచూరియన్ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక 3 ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు కార్న్ఫ్లోర్ని, ఒక కప్పు పాటు శనగపిండిని, ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి. చాలా వరకు ఇందులోనే ఎగ్ని కూడా వేసి మిక్స్ చేస్తారు. అలా చేయకుండా ఓన్లీ ఇలానే చేయండి. కాస్త ఉప్పు కారం కూడా వేసి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. పిండి మొత్తం కలిసేలా ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పెట్టుకోండి. బాయిల్డ్ చేసుకున్న 3 ఎగ్స్ని 4 సగాలుగా అంటే పొడవుగా స్ట్రిప్స్లా కట్ చేసుకొని తీసుకోండి. కట్ చేసుకున్న ఎగ్ స్లైసెస్ని మనం కలిపి పెట్టుకున్న పిండిలో పచ్చసొన చిదిరిపోకుండా నెమ్మదిగా డిప్ చేసి తీసి వెంటనే వేడి వేడి నూనెలో వేసి వదిలేయండి 1 నిమిషం పాటు. తొందర ఏమీ లేకుండా ఇలాగే మిగతా ఎగ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి చిటికెడు అల్లం పేస్ట్ కూడా వేసి కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు టమాటో కెచప్, డార్క్ సోయా సాస్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. అలాగే 150 ml వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్ మీదనే సాసీగా అయ్యేంత వరకు కుక్ చేయండి. చూడండి ఇంత సాసీగా ఉండాలి. అలా అని మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు. ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్స్ని వేసి హై ఫ్లేమ్ మీదనే సాసెస్ పట్టేంత వరకు ఫ్రై చేయండి. కాస్త సాసీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎగ్ మంచూరియాన్ని తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఎగ్ మంచూరియన్పై కాస్త కొత్తిమీరని చల్లేసుకుంటే వేడి వేడిగా హోటల్ స్టైల్ ఎగ్ మంచూరియన్ రెడీ. ఆఖరిగా ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ మళ్ళీ చెప్తున్నాను, హై ఫ్లేమ్ మీదనే టాస్ చేస్తూ ఉండాలి. ఫ్లేవర్స్ అరోమా రిలీజ్ అవుతుంది. నచ్చిందా? చాలా ఈజీ రెసిపీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారా? నాకు పర్సనల్గా ఈ ఎగ్ మంచూరియన్ అంటే చాలా 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 ఇష్టం అండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఎగ్ మంచూరియన్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.